అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో వైసీపీ పోరుబాట మొదలు పెట్టబోతోంది. విద్యార్థులు నిరుద్యోగులకి అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులు నిరుద్యోగులతో కలిసి వైసీపీ యువత పోరు అంటూ కార్యక్రమాన్ని పిలుపునివ్వబోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన బకాయిలు విడుదల చేయాలంటూ కూడా అన్ని జిల్లాల్లో వైసీపీ ధర్నా చేయబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలకు భారీగా ర్యాలీగా వెళ్లారు. మండలంలోనూ వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పైన చర్చకు వైసీపీ వాయిదా తీర్మానం కోరింది. అయితే వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ వైసీపీ నేతలు నినాదాలు కూడా చేశారు. ఇక నిరుద్యోగ వృత్తి, డిఎస్సి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ యువత పోరుతో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కడెక్కడ వైసీపీ నేత అరెస్టు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్ కార్యాలయ దగ్గర వైసీపీ యొక్క పోరుబాట, వైసీపీ యొక్క ఆందోళన రేకెత్తిస్తున్నాయి. పెద్ద ఎత్తున అక్కడ హైటెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. రాష్ట్ర వ్యాప్తంగా కాల్ చేసిన యువత పోరు కోసం జరుగుతున్న దాంట్లో పెద్ద ఎత్తున కూడా విజయవాడకి వైసీపీ శ్రేణులు వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడికే చాలా మంది కూడా ఇక్కడి నుంచి దాటుకుని వెళ్ళిన పరిస్థితి, తోపులాట జరుగుతుంది. చాలా మంది వైసీపీ నేతలందరూ కూడా ఎక్కడికక్కడ అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. మల్లాది విష్ణువుని ఆపే ప్రయత్నం అయితే చేశారు. చాలా వరకు కూడా కొంత సిచ్యువేషన్ సీరియస్ కంట్రోల్ అయితే ఉంది. కొంతమంది ఆ బ్యారికేడ్లని దాటుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కొంత టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఇక్కడ వైసీపీ పోరుబాట ఏదైతే ఉందో, వైసీపీ పోరుబాటుకి సంబంధించి వ్యవహారంలో కొంత ఎక్కడికక్కడ పోలీసులు అడ్డంకులు చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఒకవైపు జోగి రమేష్, మరోవైపు అవినాష్, ఇటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. ఆయన పోలీసులు ఎక్కడికక్కడ వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది. పోలీసులు ఇక్కడ ఉన్న నాయకులకు కలెక్టర్లు కలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా మనం కానీ చూసుకుంటే కొంత ఎక్కడికక్కడ నాయకుల్ని ఆపే ప్రయత్నం అయితే జరుగుతుంది. కొంత అవినాష్ లాంటి నాయకులు ఇక్కడే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అవినాష్ గారు, ఏంటి మీ ప్రధాన పోరు బాట ఈరోజు కార్యక్రమంలో పోలీసులు ఎందుకు మీకు నిర్బంధం సృష్టిస్తున్నారు? మీరు ఆల్మోస్ట్ క్లియర్గా ఒక మాట చెప్పి మేము నలుగురం వెళ్ళి మాట్లాడుకొని వస్తామని చెప్పినప్పుడు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే విద్యార్థుల్ని, యువకుల్ని ప్రతి ఒక్కరి దగ్గర మోసం చేసి అన్యాయంగా ప్రతి ఒక్కరి దగ్గర ఈ విధంగా చేస్తున్నారు. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్యాయంగా పోలీసులు ప్రతి అడుగును గారు తల్లుల్ని, విద్యార్థుల్ని, తల్లిదండ్రులు అందంగా అడ్డుకుని ఈరోజు శాంతియుతంగా నిరసన కార్యక్రమం దానికి గారు ఎన్నో అడ్డంకులు ఇచ్చేస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిల్లలకు న్యాయం చేసే విధంగా మేము ముందుకెళ్తాం. సార్, ఎలా చూస్తారు? మీరు కూడా చాలా యాక్టివ్గా అంటే ఇప్పటికీ పేరెంట్స్ తర్వాత చాలా వరకు కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎద్దేవా చేశారు. మీట నొక్కడం ఎవరైనా చేతనవుతుందని ఎద్దేవా చేశారు. మరి ఇప్పుడు మీ దమ్ముంటే మీరు నొక్కండి. మీట నొక్కడమే అన్నారు కదా. మీట నొక్కడానికి చిత్తశుద్ధి ఉండాలా, ధైర్యం ఉండాలా, దమ్ము ఉండాలా, ప్రజల పట్ల ప్రేమ ఉండాలా, విద్యార్థుల పట్ల, యువత పట్ల ప్రేమ ఉండాలా అన్నారు కదా. మీట నొక్కడమే కదా, ఇప్పుడు నొక్కి చూపించండి. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మీట నొక్కారు కాబట్టి మీరు ఇంకో రంగా డబ్బులు చేసి చూపించండి. ఎందుకు ఇంతమంది జీవితాలతో ఆటలాడుకుంటున్నారు? మీరు 5 టర్మ్స్ ఇవ్వలేదు మీరు. సరే, గవర్నమెంట్ వచ్చింది 1 టర్మ్ 2 టర్మ్లు. గవర్నమెంట్ రాకముందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపుగా 3,500 కోట్లు దీనికోసం ఉంచింది. అది కూడా రిలీజ్ చేయకుండా ఇప్పుడు ఇంతమందిని ఆపి ఈవేళ శాంతియుతంగా ఏముంది, వచ్చి శాంతియుతంగా వస్తాం, పాంప్లెట్ ఇచ్చేసి వెళ్ళిపోతాం కదా. దీనికి పోలీసులు క్రియేట్ చేస్తుంది ఇదంతా, తప్పితే వేరే ఏమీ లేదు. ఎందుకని భయం? ఇంతమంది వచ్చారు, ఇంత నిరసన తెలియజేస్తారు. కొంతమంది దాటుకొని వచ్చేసారు. అక్కడ చూస్తే చాలా మందిని అక్కడ ఆపుకున్న పరిస్థితి. ఇక్కడ జోగి రమేష్ ని ఆపేశారు, అవినాష్ ని ఆపేశారు. మీరందరూ ఆల్మోస్ట్ వాటన్నిటిని దూకి బయటికి రావాల్సిన పరిస్థితి. చాలా గందరగోళమైన. ముందుగానే చెప్పాం ఎటు వెళ్తాము, ఏం చేస్తామని క్రిస్టల్ క్లియర్ గా చెప్పాం. అయినా సరే అడ్డుకుంటున్నారంటే ఇది ప్రభుత్వం భయపడటం, పోలీసులతో అంచాలనుకోవడం. వాళ్ళు ముందే చెప్పారు కదా, మాది రెడ్ బుక్ రాజ్యాంగం అని.
దానికి అనుగుణంగానే ఇది ఏముంది, చక్కగా వెళ్తాం, అందరూ బయట ఉంటారు కలెక్టర్ ఆఫీస్లో, మేము వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాం, సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఇదంతా, పోలీసులు వ్యవహరిస్తున్నారు. అంతే కదా. పోలీసులు అంటే గవర్నమెంటే. పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చెప్తే మాట వింటారు, అంతకు మించేది లేదు. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే, మీరు ఎద్దేవా చేశారు కదా మేటాని, దమ్ముంటే ఇప్పుడు మీరు నొక్కండి, ప్రజలకు మేలు చేయండి. ఇది ఎక్స్ ఎమ్మెల్యే కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మరోవైపు ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ అందరినీ కూడా ఇక్కడ ఆపే ప్రయత్నం అయితే చేశారు. సో ఒకవైపు మల్లాది విష్ణుని కూడా పూర్తిగా కూడా ఇందాక దాకా ఆపేసిన పరిస్థితి, ఇప్పుడు మల్లాది విష్ణుని కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. సార్ ఎలా చూస్తారు ఓవరాల్గా? మీరు ఏదో ఒక 4-5 మంది వెళ్ళి కలెక్టర్ని కలుస్తాం, మీ పోరుబాట విద్యార్థులకున్న సమస్యల్ని, యువతకున్న సమస్యల్ని చెప్తాం అనుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పోలీసులు పెద్ద ఎత్తున మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కదా. ఎందుకు మేము ముందస్తుగానే అందరితో సంప్రదింపులు జరిపి మాట్లాడి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తామో, ఈ 3 అంశాలు ప్రధానమైనటువంటి 3 అంశాల పట్ల ప్రభుత్వం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి పంపించాలని చెప్పి ఆలోచన చేస్తాను. ఎందుకనో ముందుగా ఎక్కడ పడితే అక్కడ బార్గెట్స్ పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ చేతిలో ఉంది కదా అని చెప్పని ఈ రకంగా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేయటం అనేది సరైనటువంటి విధానం కాదు. ప్రజాస్వామ్యంలో వివిధ రకాలైనటువంటి పార్టీలు ఉంటాయి, వివిధ రకాలైనటువంటి గొంతులు ఉంటాయి. ప్రతిపక్షంగా మేము చేయాల్సిన కార్యక్రమం ప్రజల పక్షాన్ని నిలబడటం, దాన్ని కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా అని అనుమానం కలుగుతుంది. నిన్నే కోర్టు చెప్పింది, పౌరుల యొక్క ప్రజల యొక్క హక్కుల్ని ఎక్కడా కూడా హరిస్తే మేము ఊరుకోము అని చెప్పింది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందేంటి? ఈరోజు విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని, యువకులకు జరిగిన అన్యాయాన్ని, 12 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రకమైనటువంటి నిర్బంధం అనేది సరైనటువంటి విషయం కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా. సో చాలా క్లియర్గా అయితే వైసీపీ నేతలు ఒకటి క్లియర్గా చెప్తున్న పరిస్థితి, ఎక్కడికక్కడ నాయకుల్ని నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కేవలం పోలీసులు కొంత ఓవర్ యాక్షన్ జరుగుతోంది ఇక్కడ అనేది. బేసిక్గా మేము చాలా శాంతియుతంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం. గత పేద విద్యార్థులకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం పెట్టారని చెప్పేసి ఆయనకు పోటీగా అమ్మక పథకం పెట్టి ఆయన ఒక పిల్లోడికి 15,000 ఇచ్చాడని చెప్పేసి ఆయన 15,000 ఇస్తాడు. నేను ఐదు ఎంతమంది ఉంటూ అంతమంది 1500 ఎంతమంది ఉన్నా అంత ఇస్తానన్నాడు. అది కాకుండా చాలా మంది ఇంకా కారణం అన్నాడు. ఇప్పుడు ఉన్న విద్యార్థులు ఇవ్వట్లేదు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఈ కుటుంబ ప్రభుత్వం పట్టలేదా? ఈ పోలీసుల వాళ్ళు కూడా ఇలాంటి ప్రజా పోరాటాలు సహకరించాలి కదా. మమ్మల్ని అడ్డుకోవడం ఏంటి? ఇలాంటి పోరాటాలు చేస్తారే కదా ప్రభుత్వం చల్ల వచ్చేది. ఎలాగంటే అంటే ప్రభుత్వం మేము పోరాటం చేయకూడదా? ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తం రమేష్ గారు, విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లిస్తే మేము పోరాటం చేయంగా, మేము రోడ్డు మీదకి రాగా. అసెంబ్లీలోనేమో బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు, ఉపన్యాసాలు చెప్తా ఉన్నారు. చంద్రబాబుని అడుగుతా ఉన్నాం, బాబు ఫీజులు కట్టబయ్యా, పిల్లలతో ఆడుకోవటం ఏంటి, విద్యార్థుల పొట్టగొట్టడం ఏంటి, తల్లిదండ్రుల్ని కంట నీరు తెప్పించడం ఏంటి? మేము అడిగేది ఏంటి? చదువుకున్న పిల్లలు ఫీజులు కట్టయ్యా, వాళ్ళకి కావాల్సిన బకాయిలు ఆ ప్రభుత్వాలు కాలేజీ యాజమాన్యాలకు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం జరుగుద్ది. పిల్లల్ని నిలబెడతా ఉన్నారు, పిల్లల్ని డిబార్ చేస్తూ ఉన్నారు, పిల్లల్ని పరీక్షలు రాయించట్లేదు. ఈ పరిస్థితిలో పిల్లల జీవితాలతో ఆడుకోవడం ఏంటని చెప్పి చంద్రబాబుని అడుగుతా ఉన్నాం. లోకేష్ ఈరోజు ఒక ట్వీట్ చేశారు, 788 కోట్ల రూపాయలు నేను మాట్లాడి డబ్బులు ఇచ్చాను, లాస్ట్ టైంలో 1400 కోట్ల రూపాయలు నిధులు పెట్టి వెళ్ళారు, అయినా నేను 788 కోట్లు ఇచ్చాను. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వదిలి వెళ్ళిన సుమారుగా 2000 కోట్లు కట్టాం. మేము అడిగామా? ఇది పిల్లలకు సంబంధించిన విషయం. పిల్లల తల్లిదండ్రులు లబోదిబోమని ఏడుస్తూ ఉంటే ఆ ప్రభుత్వం వదిలేసింది, ఈ బకాయిలు తీమని తీస్తాం. అంతకుముందు 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ఎన్ని బకాయిలు వెళ్ళిపోయారు, ఏ శాఖ ఎంత కట్టామనేది మేము చెబుతాం. ఇవన్నీ కాదు, దయచేసి ముసలికని రాపండి. నిబద్ధతతో విద్యార్థుల గురించి ఆలోచించండి. మేమేమి రాజకీయం చేయడం కోసం అలా విద్యార్థుల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన పోరాటం చేయడానికి వచ్చాం. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పేసి ఈ రోజున రోడ్డు మీదకి వచ్చాం. దీన్ని తెలుసుకోమని చెప్పి అడుగుతున్నా, అంతేగాని రాజకీయం చేయడం కోసమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి తిట్టాలోనో లేకపోతే అలా కూటమి ప్రభుత్వానికి ముట్టికాయ వేయడం కోసం ఈ రోజు రోడ్డు మీద. క్లియర్ గా అయితే వైసీపీ నేతలు ఒక్కొక్కరిని ఇప్పుడు కొంతమందిని మాత్రమే అనుమతించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ
చాలా వరకు కూడా అడ్డంకులు పెట్టిన ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతోంది. బ్యారికేడ్లు పోలీసులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ సముదాయం ముందు పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఇవన్నీ కూడా ఉంచిన ప్రయత్నం అయితే చేశారు. ఎక్కడికక్కడ జిల్లా ప్రాంత నాయకులందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది 100% కూటమి ప్రభుత్వ వైఫల్యం అండి, ఖచ్చితంగా. ఎందుకంటే అమలు కాని వాగ్దానాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో ఆయన ఇచ్చేటటువంటి నవరత్నాల విలువ సంవత్సరానికి 70,000 కోట్లు ఉంటేనే శ్రీలంకగా మారిపోతుంది, మరో శ్రీలంకను చేసేస్తున్నారు అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి మరి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో అప్పుడు మరి ఆ రకంగా మాట్లాడి ఈ రోజున మరి ఎన్నికల టైంలో అవే పథకాలు రెట్టింపుగా ఇస్తాం, ఇక గౌరవ డిప్యూటీ సీఎం గారు అయితే డబల్ ఇస్తాం, త్రిబుల్ ఇస్తామని చెప్పని మాట్లాడి ఈ రోజున నిమ్మకి నీరెత్తినట్టుండి మరి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా 2 మార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టి మరి ఈ రోజు వరకు కూడా ఒక్క వాగ్దానపు అమలును కూడా మరి ప్రజలకి చూపించకుండా ప్రజల యొక్క కోపావేశాలకి గురవుతున్నటువంటి ప్రభుత్వం అతి 10 నెలల కాలంలో జరుగుతోందంటే ఇంత దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని నాకు తెలిసి బటన్ కూడా వేయొచ్చు, బటన్ నొక్కితే పెద్ద ఇష్యూ కాదు అని కూడా గతంలో మాట్లాడిన పరిస్థితి కదా. ఇప్పుడు ఏంటి మీరేం చెప్తారు? అదే బటన్ వీళ్ళు నొక్కొచ్చు కదండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మూల కూర్చున్న ముసలమ్మ కూడా నొక్కుతుంది బటను అన్నారు. మరి దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టే కరోనా టైం వచ్చినా కూడా ప్రజలందరికీ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది కలగకుండా, పైగా అప్పు కూడా ఎక్కువగా చెయ్యకుండా లిమిట్స్లోనే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లిమిట్స్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు అప్పు చేయాలో అంత మేరకి మాత్రమే ఆ బోర్డర్ లైన్ దాటకుండా తీసుకొచ్చి మరి ప్రజలకి ఇటు రాష్ట్ర యొక్క రెవెన్యూని కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఎంతో చక్కగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు ఎన్నో కురిపించి ఈ రోజున అధికారంలోకి వచ్చి మరి అదే బటన్ నొక్కటానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి వేళ్లు నొప్పులు పుడుతున్నాయా అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఈ రోజున విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున మరి జగన్మోహన్ రెడ్డి గారే మరి మాకు ముఖ్యమంత్రిగా వస్తే బాగుండేది, ఈ రోజున ఆడవాళ్ళు కూడా ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నారంటే మా ఓటు ఏమైపోయింది, ఇంత అన్యాయం జరుగుతోంది, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు, కరోనా టైంలో కూడా మాకు నిష్పక్షపాతంగా ఎవరిని కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మాకు ఎంతో ఇదిగా మాకు పథకాలు అందించాడు, కానీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసినందుకు ఈ రోజున మా నెత్తి మీద మేము శనిపెట్టుకున్నామని ప్రజలందరూ కూడా అల్లాడిపోతా ఉన్నారు. ఈ రోజున మీ మీడియా వారందరూ కూడా మీరు చూసినటువంటి పరిస్థితి, మరి విద్యార్థుల్ని అలాగే మొన్న చూస్తే గ్రూప్ 2 వాళ్ళని, అలా చూస్తే ఆశా వర్కర్లని, అంగన్వాడీల్ని ఎవరిని ఏడిపించట్లేదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మేమైతే భావిస్తా ఉన్నాం. సో పోలీసులు ఆల్మోస్ట్ ఆల్ కూడా ఎవరిని అనుమతించే ప్రయత్నం చేయట్లేదు. కొంత ఎవరైతే నాయకులుగా పేరున్నారో వాళ్ళని పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికీ జిల్లా కలెక్టర్ని కలిసే దానికి కొంతమంది సీనియర్ నేతలు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేశారు. బహుశా కలెక్టర్ లోపల అందుబాటులో ఉంటారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ కొంత గందరగోళమైన పరిస్థితులు పోరుబాట సంబంధించిన వ్యవహారంలో, యువత పోరుబాటుకు సంబంధించిన వ్యవహారంలో బాగా గందరగోళమైన పరిస్థితులు అయితే విజయవాడలో చోటుకున్న పరిస్థితి మనం చూస్తాం. అయితే ఎక్కడికెక్కడ వైసీపీ నేతలు ఆందోళన చేపడుతున్నారు. విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి ఆ స్కాలర్షిప్లు రిలీజ్ చేయకపోవడంతో యాజమాన్యాలు ఒత్తిడి తెస్తూ ఉన్నాయి. చాలా వరకు పెండింగ్ పెట్టారంటూ కూడా కలెక్టర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున వారంతా కూడా నిరసన తెలుపుతూ వెళ్తున్న నేపథ్యంలో చాలా మంది కూడా వైసీపీ నేతల్ని అరెస్ట్ చేయడం, వారిని అడ్డుకోవడం జరుగుతోంది పోలీసులు కూడా. దీనిపైన దేవినేని అవినాష్ మాట్లాడారు. అట్ ది సేమ్ టైం మరొక ఎమ్మెల్యే కూడా మాట్లాడారు వైసీపీకి సంబంధించి. వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా చెల్లించుకున్న విద్యార్థులను కానివ్వండి, నిరుద్యోగ భృతి ఇస్తాయని చెప్పి మోసం చేసిన నిరుద్యోగుల తరపున కానివ్వండి, అదేవిధంగా మా మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కడితే ప్రతి ఒక్కరికి ప్రైవేటీకరణ చేస్తాం కానివ్వండి, వీటన్నిటి గారు నిరసిస్తూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలందరూ ఒక సమక్షంలో ఈరోజు వేలాది మంది
విద్యార్థులు, మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక సమక్షంలో ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇష్టం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అదేవిధంగా బీజేపీ పార్టీ కానివ్వండి, అధికారం రాకముందు విద్యార్థులకు న్యాయం చేస్తామని, తల్లికి వందనం ఇస్తామని చెప్పని, నీకు 15,000 నీకు 15,000 ఇస్తామని చెప్పని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పని, ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలకి ఇస్తామని చెప్పని అధికారంలో రాకముందు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడకుండా, బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా ఈరోజు ప్రతి మహిళల్ని తల్లుల ద్వారా మోసం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాము. ఈరోజు దాదాపుగా మేము పిలిపించేసరికి వేలాది మంది మహిళలు, తల్లులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు. విద్యార్థులు ఈరోజు స్వచ్ఛందంగా మాకు మద్దతు ఇచ్చారు. ఈరోజు వాళ్ళందరం గారు ఈరోజు పోలీసు వాళ్ళు అణిచివేసే ధోరణితో ఎక్కడెక్కడ బ్యారికేడ్లు పెట్టి విద్యార్థులను తోసేసి, మహిళలను తోసేసి, బెదిరించి, భయపెట్టి ఈరోజు ఆశ్చర్యంగా ఉంది. శాంతియుతంగా మేము వెళ్ళి మెమరాండం ఇస్తామంటే ఈరోజు మీరు అన్యాయంగా ఎక్కడెక్కడ అడ్డగించి చేయాల్సిన అవసరం ఏముంది? అంటే మీరు చేసే తప్పులు మేము ప్రశ్నిస్తున్నామని చెప్పని ఈరోజు మా మీద అణచివేసే ధోరణి ఈరోజు పోలీసుల వారి సాయంతో కూటమి ప్రభుత్వం చేస్తాం. మీరు ఎంత చేయాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా, మమ్మల్ని ఎంత అణచివేయాలనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రతి మహిళకి, ప్రతి విద్యార్థులకి, ప్రతి నిరుద్యోగ గార అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్తూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో వాటికి నిరసనగా మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే తల్లిదండ్రుల ఆవేదన కావచ్చు, యువత యొక్క ఆవేదన కావచ్చు, పేద ప్రజల యొక్క ఆవేదనని ఈరోజు కూటమి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 5 త్రైమాసికాలు రూపాయి చెల్లించకుండా ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతి ఒక్క విద్యార్థి ఇబ్బంది పడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఆన్గోయింగ్గా జరిగే ప్రోగ్రాం. అది దాన్ని ఈ 10 నెలల కాలంలో మాటలతో నచ్చజెపుతూ ఫీజులు కట్టకుండా విద్యార్థులంతా కూడా రోడ్డు మీద పడే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరుని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా పేద ప్రజలందరికీ కూడా మెడికల్ సీట్లు ఉచితంగా రావాలి, వాళ్ళకి మెడికల్ సీట్లు చదువుకోవాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తూ సుమారు 80%, 90%, 70% పూర్తయిపోతే వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసి అమ్ముకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదే ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రతి జనవరి 1 మేము మెగా డిఎస్సి పెడతాము, ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి జనవరి 1 అయిపోయింది, మళ్ళీ ఈరోజు మళ్ళీ మార్చికి వచ్చాం. కానీ ఏ ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఈ కూటమి ప్రభుత్వం చేసే మోసాలన్నింటినీ కూడా నిలదీసే విధంగా తల్లిదండ్రుల పక్షాన కావచ్చు, విద్యార్థుల పక్షాన కావచ్చు, యువత పక్షాన కావచ్చు, ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా వాళ్ళకి తోడుగా ఉంటాం. ఆ హామీలు నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.